హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేము రీసెంట్ గా పెద్ద తిరుపతి మరియు శ్రీకాళహస్తి యాత్ర తరువాత ఆ దైవ అనుగ్రహంతో ఇంటికి తిరిగి వచ్చాక చేసుకునే ముఖ్య ఘట్టాలు ఈ వీడియోలో చూద్దాం. మేము తెచ్చుకున్న ప్రసాదం, పవిత్ర వస్తువులు మరియు దేవుడి విగ్రహాన్ని దేవుడి దగ్గర పెట్టి భక్తి శ్రద్ధలతో పూజ ఎలా నెరవేర్చామో చూస్తారు. ఆ స్వామివారి ఆశీర్వాదం మాకు మాత్రమే కాదు, ఈ వీడియో చూస్తున్న మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది అడుగుతూ ఉంటారు, తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాక ఇంట్లో పూజ ఎలా చేయాలి అని. ఈ రోజు మా ఇంట్లో పెద్ద తిరుపతి మరియు శ్రీకాళహస్తి నుంచి తెచ్చిన ప్రసాదం, కుంకుమ మరియు దేవుని విగ్రహాలు, పటాలు అన్నింటినీ పూజ గదిలో పెట్టి ఒక చక్కని దీపారాధన చేసుకుని మొక్కుకున్నాం. ఈ పవిత్ర వస్తువులన్నీ ఎలా సర్దుకోవాలి మరియు ఆ దివ్య శక్తిని ఇంట్లో ఎలా ఆవహించాలి అనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా దేవుడి పటాలన్నీ శుభ్రంగా తుడుచుకొని గంధం, కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. ఆ తరువాత నీటుగా అమర్చుకున్నాక పువ్వులతో అలంకరించుకోవాలి. దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. కొన్ని నీళ్లు దేవుడి పటాల మీద, వస్తువుల మీద, మన మీద చల్లుకున్న తరువాత దీపారాధన చేసుకుంటున్నాను. మనం వెలిగించుకున్న ఆ దీపాన్ని సాక్షాత్తు ఆ దైవ స్వరూపంగా భావించి కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఆ తరువాత కొన్ని అక్షంతలు వేసుకుని పువ్వులతో అలంకరించుకోవాలి. యాత్రలో స్వామివారిని ఎంత భక్తితో దర్శించుకున్నామో ఇంటికి వచ్చాక ఈ ప్రసాదాలు దేవుడి ముందు పెట్టి పూజ చేస్తుంటే మనసుకు చాలా తృప్తిగా అనిపించింది. ఆ దేవుడికి నమస్కరించుకుని ఈ యాత్ర నిర్విఘ్నంగా పూర్తయినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మీరు కూడా ఈ వీడియో ద్వారా ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత ఆచమన్యం చేసి మా పిల్లలకి కూడా ఆచమన్యం చేయించాను. భక్తి శ్రద్ధలతో శివుని 108 అష్టోత్తర శతనామావళి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను. అంతేకాకుండా దేవునికి సంబంధించి కొన్ని శ్లోకాలు, పాటలు పాడుకుంటూ పూజ చేసుకున్నాను. ఇలా యాత్ర నుంచి తిరిగి వచ్చాక చేసుకునే పూజకి మా అమ్మ అయితే పరమాన్నం వండుకోమని చెబుతుంది. ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాము. ఈసారి కూడా ఇలాగే పరమాన్నం అయితే వండుకొని స్వామివారికి ప్రసాదంగా చేసుకున్నాను. ఆ తరువాత అగరవత్తులు వెలిగించి స్వామివారికి చూపించాను. సాంబ్రాణి కనికి కూడా వెలిగించుకుని స్వామివారికి చూపించాను. ఇలా ఆ ధూప దీపాలతో మా స్వామివారు ఎంత చక్కగా కనిపిస్తున్నారో చూడండి. ఇక్కడ నేను తిరుపతి నుంచి, శ్రీకాళహస్తి నుంచి తెచ్చుకున్న ప్రసాదాలు, వస్తువులు, బొమ్మలు, కుంకుమ, దేవుడి పటాలు, దేవుడి విగ్రహాలు అన్నీ ఆ స్వామివారి ముందు ఇలా నీట్ గా సర్దేసుకున్నాను. నేను తిరుపతి నుంచి, శ్రీకాళహస్తి నుంచి ఏం తెచ్చుకున్నానో, ఎలాంటి విగ్రహాలు కొనుక్కున్నానో, ఎలాంటి పటాలు తీసుకున్నానో, మా పిల్లలకు ఎలాంటి బొమ్మలు కొనుక్కున్నానో ఆ వ్లాగ్ ని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మేము తెచ్చుకున్న అన్ని వస్తువుల్ని ఆ దేవుడి ముందు ఉంచి పూజ చేసుకున్నాను. నేను నైవేద్యంగా వండుకున్న పరమాన్నాన్ని ఆ స్వామివారికి నివేదించి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. ఆ తరువాత మా పెద్ద బాబు స్వామివారికి నమస్కరించుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకుని తీసుకువచ్చాడు. ఆ కొబ్బరికాయ చెక్కల్ని కూడా స్వామివారికి నివేదించాను. ఇలా సింపుల్ గా నాకు తోచినట్లుగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మేము యాత్ర నుంచి తెచ్చిన వస్తువులను కూడా స్వామివారికి చూపించుకున్నాను. అక్కడి నుంచి తెచ్చిన వస్తువులన్నీ స్వామివారి దగ్గర పెట్టి హారతి ఇస్తుంటే ఆ ఫీలింగే వేరు. పెద్ద తిరుపతి స్వామి, కాళహస్తి ఈశ్వరుడు దయ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇలా సింపుల్ గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ పూజని ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంతకీ మా చిన్న బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు. మేము నైట్ వచ్చేసరికి 11:30 అయింది. అప్పటికి వాడు పడుకుని పోయాడు. సో ఇదే ఫస్ట్ టైం అన్నమాట మమ్మల్ని చూడడం 3 డేస్ తర్వాత. చూసారా ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో. నాకన్నా ముందు ఆ దేవుడి దగ్గర పెట్టిన వస్తువుల్ని చూస్తూ, వాడికి తెచ్చిన బొమ్మల్ని చూసుకుంటూ, వాటిలతో ఆడుకుంటూ ఫస్ట్ టైం స్పెండ్ చేశాడు. మేము యాత్రకి వెళ్ళేటప్పటికి మా పెద్ద బాబుకి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే పూర్తి అవ్వలేదు. కాబట్టి పిల్లలిద్దరిని ఇంట్లోనే ఉంచేశాను. మా అమ్మ అయితే 3 డేస్ పిల్లల్ని చూసుకున్నారు. నేను మా పెద్ద బాబుకి టిక్ టాక్ టాయ్ తీసుకున్నాను. మా చిన్న బాబుకి గన్ తీసుకున్నాను. కానీ చూసారా, మా చిన్నోడికి గన్ వద్దంట. ఆ టాయే కావాలని దాంతోనే ఆడుకుంటున్నాడు. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఆ స్వామివారి ఆశీస్సులతో
పూజ చాలా ప్రశాంతంగా జరిగింది. మరి మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి లేదా పెద్ద తిరుపతి వెళ్ళారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.